ప్రియులారా, యేసు ప్రభువును వెంబడించుట్లో మరి ఇంతవరకు మనం కొన్ని సంగతులను విన్నాం. ప్రభువును వెంబడించుట ఎంతో గొప్ప భాగ్యం. ఆ భాగ్యము మనము మన ఇంట్లో ఉన్న వారితో పంచుకుంటుంటాం. యేసు ప్రభువును వెంబడించుట్లో నాకు కలిగిన దీవెన, ఆశీర్వాదం ఎలా ఉంటుందో అది పంచుకుంటుంటాం. కానీ యేసు ప్రభువును నమ్ముకున్న మన భక్తి జీవితంలో ప్రభువును వెంబడించుట్లో ఉన్న గొప్ప వెలుగు ఏంటంటే, ఒక చక్కని మార్గము పరలోకమునకు చేర్చేది. ఈ మార్గం ఎలాంటిది అని అంటే, దేవుడు మన కొరకై ఏర్పాటు చేసిన మార్గం. యేసు ప్రభువును నమ్మినవాడు యేసు ప్రభు కొరకై భూలోకంలో సాగే వెలుగులో మరి ఆయన ఒక మార్గమును ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మార్గము మనలందరినీ కూడా దేవుని వైపునకు మరలించే మార్గం. ఈ భూలోకంలో మనము ప్రయాణము చేయుచున్నాము అనంటే, మన ప్రయాణం ఎలాంటిది అనంటే, మనము దేవుని పిల్లలుగా ఈ భూలోకంలో ప్రయాణం చేస్తాం. దేవుని పిల్లలు అని అన్నప్పుడు ఈ భూలోకంలో అనేక శ్రమలు మనం ఎదుర్కోవాలి, అనేక కష్టాలు ఎదుర్కోవాలి, అనేక ఇబ్బందులు ఎదుర్కోవాలి. అక్కడ మరి 14వ అధ్యాయంలో మనం చదువుకున్న పాఠ్యభాగంలో చూస్తే, మరి సహోదరు ఇంతవరకు వర్ణించిన పాఠ్యభాగంలో గోపురమును కట్టిన వాడు దాని లెక్క ఎంతనో ముందే చూసుకోవాలి. గోపురం అనేది ఒక పెద్ద ఆకారం చూపిస్తాం. ఆ ఆకారం ఎలాంటిది అని అంటే, చూసేవానికి గంభీరంగా కనబడేది. అయితే ఆ కట్టే ప్రాకారము లేదా ఆ ఆకారం అంతటినీ దాని ఖరీదెంతో ముందే తెలుసుకోవాలి. ఆ ఖరీదు మనము తెలుసుకోకపోతే, ప్రభువును ప్రయాణం చేసే ఖరీదు ఎలాంటిది అని అంటే అది ముందే మనం గ్రహించాలి. యేసు ప్రభు ఈ భూలోకంలో ప్రయాణం చేసినాడు. ఆయన ఖరీదు ఆయనకు తెలుసు ముందే. ఆయనకు దేవుడు నిర్ణయించిన ఖరీదు ఏంటంట? మరణమే. యేసు ప్రభు ఈ భూలోకంలో ప్రయాణం చేయించిన వెలుగు, ఆయన ప్రయాణం చివరికి ఎక్కడికి ఆగుతుంది, ఎక్కడికి సంపూర్ణమవుతుంది అంటే, ఆయన మృతి చెందిన తర్వాతనే ఆయన ప్రయాణం ఈ భూలోకంలో ముగిసింది. అలాగే మనము కూడా ఈ భూలోకంలో మనము దేవుని కొరకే ఒక పెద్ద ధ్వజముగా నిలబడాలి, లేక స్తంభముగా నిలబడాలి అంటే మన ప్రయాణం యొక్క వెలుగేందో మనం గ్రహించి సాగాలి. యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే ప్రార్థనకు వచ్చడం కాదు, మనం ముందుకు సాగి వెళ్ళాం. ఆ కోణంలోనే యేసు ప్రభు వారు లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం నుండి 19వ వచనం మనం చదువుకున్నాం. ఇట్ కేమ్ టు పాస్ as he was going up to Jerusalem and he passed through the midst of Samaria and Galilee and యేసు ప్రభు ఎక్కడ ప్రయాణం అయిపోతున్నాడంట? యెరూషలేమునకు వెళ్ళే మార్గమున ఆయన సమరయ, గలిలియా అనే ఈ 2 ప్రదేశాల మధ్యలో నుండి వెళ్తాడు. మధ్యలో నుండి వెళ్చు ఆయన and he entered into a certain village. 10 leprous men met him. ఆయన సంధించిన వారు ఎలాంటి వారంటే 10 మంది కుష్ఠరోగులు సంధించిన. ఈ కుష్ఠరోగులు ఆ పట్టణంలో, ఆ గ్రామములో యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి ఒక గుంపుగా వచ్చినారు. 10 మంది వచ్చినారు. 10 మంది ఏం చేయాలనుకున్నారంటే, వారు దూరంగా నిలబడి వారి స్వరములను ఎత్తి, యేసు బోధకుడా మాపై కనికరము చూపుము అనగా ఆయన వారిని చూచి, ఇదిగో మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోనండి అని చెప్పగా, వారు వెలుచు ఉండగా శుద్ధులైరి అని రాయబడి, వారి మార్గమున పోతుండగానే శుద్ధులైన. యేసు ప్రభు దగ్గరికి వీళ్ళు రాలే, యేసు ప్రభు వీళ్ళని ముట్టలే. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయంటే అతన్ని ముట్టేను అని రాయబడింది. కానీ ఇక్కడ ఈ 10 మందిని యేసు ప్రభు ముట్టలేపడు. వీరు దూరంగా ఉన్నారు అని అంట. ఎంత దూరం అని అంటే, కేవలం యేసు ప్రభు స్వరం మాత్రమే వినబడతాం, యేసు ప్రభు మాటలు మాత్రమే వినబడతా ఉన్నాయి. ఇంకా వేరే ఏది కూడా అక్కడ జరగడం లేదు. ఎలాంటి ప్రక్రియ, ఎలాంటి క్రియ అక్కడ అగుపడడం లేదు. యేసు ప్రభు ఈ 10 మందికి అన్నాడు, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోనండి అనే మాట.
యాజకుడు ఎక్కడుంటాడు? దేవాలయంలో. వీళ్ళు 10 మంది వెళ్ళి ఎక్కడ కనపరుచుకోవాలంట? దేవాలయంలో కనపరుచుకోవాలి. యేసు ప్రభువుని నమ్మిన మన ప్రయాణంలో మనం శుద్ధులమై ప్రయాణం చేస్తున్నామంటే ఒక కోణంలో యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు పరిశుద్ధుడైనాడు. ఇంకో కోణంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే మనకు ధూళి, దుమ్ము, మట్టి, ఈ లోక మాలిన్యం అంటుతుంది. ప్రియుల, ఈ లోక మాలిన్యం అంటినప్పుడు ఎక్కడికి పోవాలంటే యేసు ప్రభు అంటున్నాడు, ఈ కుష్ఠరోగం కలిగిన వాళ్ళు ఎక్కడికి పోమంటున్నాడు అన్నాడు? యాజకుని దగ్గరికి వెళ్ళాలి. యాజకుడు ఎవరు? యాజకుడు ఏం చేస్తాడు అంటే యాజకుడు దేవుని మనసును వెల్లడిపరుస్తాడు. దేవుడు నీ గురించి నా గురించి ఏమైనా సంకల్పం కలిగి ఉన్నామో ఆ సంకల్పం అంతటినీ తెలియజేస్తాడు. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు అర్పణ తీసుకొని యాజకుని దగ్గరికి రావు. యాజకునికి దగ్గరికి వెళ్ళడంలో అర్థం ఏంటి అంటే దేవునికి నిన్ను నీవు సమర్పించుకోవడం. ఈ ప్రయాణంలో వీరు 10 మంది ప్రయాణమైపోతూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు అడిగిన మాటలకు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే యాజకుని దగ్గరికి వెళ్ళాలి. సో మన ప్రయాణంలో మనము మరి గోపురం కట్టాలనుకున్నా లేదా యుద్ధానికి వెళ్ళాలనుకున్నా ఎలాంటి మనం ప్రయాణం చేసి మన జీవితంలో సాగాలనుకున్నా కూడా మన ప్రయాణంలో ఇంకోటి ఏమి ఉండాలంట? దేవునికి అర్పించే అర్పణ మన దగ్గర ఉండాలి. నువ్వు ఎంత భక్తిగా జీవించి యేసు ప్రభు కొరకు ఎంత చక్కని వెలుగులో సాగినా, నువ్వు 3 పూటలు ప్రార్థన చేసుకున్నా, దినమంతా ప్రార్థన చేసుకున్నా, బైబిల్ చదువుకున్న పిల్లరా, వెన్ వి గో టు గాడ్, దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే ఆ సమయం వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే యాజకుని దగ్గరికి. యాజకుని దగ్గరికి ఊరికి వెళ్ళడానికి లేదు. యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఊరికి వెళ్ళడానికి లేదు ప్రియుల. యాజకుని దగ్గరికి వచ్చి నువ్వు ఉత్త చేతులతో వస్తే యాజకుడు అంటాడు, ఏం చేయాలో చెప్పు అని అంటాడు. అయ్యా, యేసు ప్రభు నన్ను పొమ్మన్నాడు, అదిగో మేము శుద్ధులమైనాము, మరి మిమ్మల్ని అందరినీ కూడా నీ దగ్గరికి వెళ్ళమన్నాడు అంటే యాజకుడు ఏమంటాడు? మరి వాక్యంలో ఉంది కదా, ఇదిగో లేవియాకాండం 14వ అధ్యాయం చదివితే కుష్ఠు రోగమును కలిగిన వాడు తన జీవితమును శుద్ధి చేసుకోవాలి. ఎలాగ శుద్ధి చేసుకోవాలి, ఎలాంటి అర్పణ తీసుకొని రావాలి అక్కడ రాయబడింది కదా. మరి అర్పణ లేకుంటే నేను ఎలాగూ మీ కొరకై అర్పణను అర్పించగలను అని అంటాడు. యేసు ప్రభు దగ్గరికి మనం అర్పణ పట్టుకొని వచ్చేటప్పుడు అర్థం ఏంటంటే మన జీవితంలో దీవెన కొరకే మనం దేవుని దగ్గరికి వస్తాం. దేవుని సంధించుటలో, దేవుని కలుసుకున్నటలో మనకు లభించే గొప్ప వెలుగు ఏంటంటే ఆశీర్వాదం కొరకే దేవుని దగ్గరికి వస్తాం. అర్పణను తీసుకున్న ఒక వ్యక్తి దేవుని దగ్గరికి ఎందుకు వస్తాడు అంటే టు గెట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. పిల్లలు, దేవుని దగ్గర అర్పణ ఈ 10 మంది ఏం చేసినారు అని అంటే వాళ్ళు ప్రయాణమైపోతూ ఉంటే యాజ్ దే వేర్ గోయింగ్ అని రాయబడి, అండ్ ఇట్ కేమ్ టు పాస్ యాజ్ దే వేర్ గోయింగ్ దే వేర్ క్లెన్స్డ్ అండ్ వన్ ఆఫ్ దెమ్ సీయింగ్ దట్ హీ వాజ్ క్యూర్డ్. 10 మంది బాగైనారు. అందులో ఒకరికి ఏం గుర్తుకొచ్చింది అని అంటే నేను శుద్ధుడనైనాను, నేను స్వస్థపరచబడినాను అని ఇతడు ఏం చేసినాడంటే తిరిగినాడు. పిల్లలు, ఈ టర్న్డ్ బ్యాక్. ఎక్కడికి తిరిగినాడంట? ఏ స్వరమైతే ఆయనను దేవాలయమునకు వెళ్ళమని చెప్పిందో, ఏ స్వరమైతే ఆయనను మరి అర్పణను అర్పించడానికి యాజకుని దగ్గరికి వెళ్ళమన్నాడో ఆ స్వరము వైపునకు మరలినాడు. దేవుని బిడ్డలమైన మనము స్వరము వినుటకు ఇష్టపడాలి. మన జీవితంలో దేవుడు మనకు మేలు చేస్తాడు, మన దేవుడు మనకు కావాల్సినవి అనుగ్రహిస్తాడు, మనము పొందినవన్నీ కూడా దేవుడు మనకు సహాయం అనుగ్రహించే ఆ వెలుగులు అన్నిటినీ కూడా మనం ఆస్వాదిస్తాం. కానీ టర్నింగ్ బ్యాక్. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మగ్దలేని మరియ కనబడుతుంది. ఆమె యేసు ప్రభు దేహమునకు పుయ్యాలి అని సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్తుంది. ఆమె వెళ్ళి అక్కడ ఏం చేసింది అంటే యేసు ప్రభు దేహం ఆమె కనబడలే, అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది. అయితే యేసు ప్రభు వచ్చి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అదిగో నా యజమానుని ఎవరో తీసుకొని వెళ్ళి. ఆమె గుర్తుపట్టలే యేసు ప్రభు. ఆమె యేసు ప్రభుని గుర్తుపట్టక ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు అన్నాడు,
మరియా అని పిలిచగా ఆమె తిరిగింది అని రాయబడింది. అంతవరకు ఆమె దృష్టి ఎక్కడుందంట? సమాధి వైపు ఉంది. యేసు ప్రభు సమాధిలో ఉన్నాడు అని ఆ జ్ఞానముతోనే ఆమె సాగుతా ఉంది. కానీ ఆమె దృష్టి ఎక్కడ ఉందంట? స్వరం, ఏదో స్వరం చెప్పింది. అక్కడ 20వ అధ్యాయంలో ఆ మాట చక్కగా ఉంది. యేసు ప్రభు శిష్యులు ఆ మగ్దలేని మరియతో ఏమన్నాడు అని అంటే, మరియా అని 16వ వచనంలో రాయబడింది. 20వ అధ్యాయం 16. జీసస్ సేస్ టు హర్ మేరీ, షీ టర్నింగ్ రౌండ్ సేస్ టు హిమ్ ఇన్ హీబ్రూ రబ్బోని అని రాయబడింది. తిరిగింది అని రాయబడింది. దేవుడు నీకు చేసిన కార్యాలు, దేవుడు నీకు చేసే దీవెనలు దేని కొరకంటే నువ్వు దాన్ని ఆస్వాదించి ముందుకు సాగిపోవడానికి కాదు. నువ్వు ఆస్వాదించి దేవుని వైపునకు తిరగాలి, దేవుని యొద్దకు రావాలి అనే ప్రియ. దేవుడు నీ ప్రార్థన విన్నాడు, ఇంకా నాకు అయిపోయింది అని కాదు ప్రియ. విన్న దేవుని వైపునకు నువ్వు తిరగాలి. ఎందుకు తిరగాలి అంటే ఇంకా ఆయనకు సమీపంగా వెళ్ళాలి, ఇంకా ఆయనకు చేరువుగా వెళ్ళాలి, ఇంకా ఆయనకు ఉన్నతమైన బంధుత్వమును కలిగి, బాంధవ్యమును కలిగి ముందుకు సాగాలి. యేసు ప్రభు మగ్దలేని మరియా ఆమె అనగానే తిరిగింది అని రాయబడింది కదా. షీ టర్న్డ్ అరౌండ్ అని రాయబడింది. షీ టర్న్డ్ బ్యాక్. ప్రభు వైపు తిరగడమే చాలా అవసరమైన సంగతి. చాలామంది ప్రభు వైపు తిరగరు. ప్రభు తాను చేసిన మేలులను మర్చిపోతూ ఉంటారు. ప్రభు తాను చేసిన దీవెనలను మర్చిపోతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో చూస్తే లోతు భార్యను దేవుడు ఎక్కడ తప్పించినాడంట? సొదొమ గొమొర్రా పట్టణము నుండి నాశనకరమైన స్థితుల నుండి తప్పించినాడు. వాళ్ళు అక్కడే ఉంటే ఏమవుతారంట? వాళ్ళు కూడా పట్టణస్తులతో ధ్వంసమైపోతారు. అలాంటి పరిస్థితిని దేవుడు వారిని బయటికి తిప్పిస్తే ఆమె ఎటు తిరిగిందంట? ఆ విడిచిపెట్టి వచ్చిన స్థలం వైపునకి తిరిగింది. షీ టర్న్ బ్యాక్ టు ద సేమ్ ప్లేస్. ఏం జరుగుతుందో చూడాలని ఇష్టపడింది, నష్టపోయింది. దేవుని వైపునకు తిరగడం చాలా దీవెన. నువ్వు యుద్ధానికి పోవాలన్నా, యుద్ధం జయించిన తర్వాత మరలా ఇక్కడికి రావాలా? యు హావ్ టు కమ్ బ్యాక్ టు గాడ్. దేవుని యుద్ధకే రావాలి. ఈ పాఠ్యభాగంలో వారు కరుణను కోరినారు యేసు ప్రభు దగ్గరికి. వారికి కరుణను అనుగ్రహించినాడు. మరలా ఏమంటా? వారు శుద్ధులైనారు. అందులో మరి వాళ్ళు తిరిగి దేవుని మహిమపరచుటకు వెలిచి ఉండగా ఒక్కడు మాత్రం ఏం చేసినాడంట? దేవుని వైపునకు తిరిగిన. ఆత్మీయ ప్రయాణంలో అనేకులు యేసు ప్రభుని వెంబడించాలనుకుంటారు, ప్రార్థనకు వస్తారు. చాలామంది జీవితాల్లో ఏమనిపిస్తారంటే మనుషులను చూడగానే ఒకలాంటి ఊపు వస్తుంది కొంతమందికి. అబ్బా ఎంతమంది ఉన్నారు అని. ఇంకొకరికి ఎలాగుంటుందంటే అక్కడ నిజంగా దేవుడు ఉన్నాడు కనుకనే ఈ కార్యం. 14వ అధ్యాయంలో సహోదరుడు జ్ఞాపకం చేసిన కార్యంలో అక్కడ యేసు ప్రభు ఒక మాట అంటాడు. ప్రియులారా, యేసు ప్రభుని వీళ్ళందరూ ఎందుకు వెంబడించినారు, యేసు ప్రభునకు ఎందుకు వీరందరూ కూడా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళినారు అని అంటే అక్కడ రాయబడింది. వీరందరూ కూడా యేసు ప్రభువును మరి ఎంతో గొప్ప వెలుగులో వెంబడించినారు. 25వ వచనంలో 14వ అధ్యాయం లూకాసు వార్త 14:25లో ఒక మాట ఉంది, చదవనా? బహు జనసమూహంలో ఆయనతో కూడా పిలుచున్నప్పుడు ఆయన వారి తరపు తిరిగి, ఎవడైనను నా ఎదురు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కారు. చాలు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఇఫ్ ఎ మ్యాన్ కమ్ టు మీ అండ్ షల్ నాట్ హేట్ హిజ్ ఓన్ ఫాదర్ అండ్ మదర్ అండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ బ్రదర్స్ and sisters, yes, and his own life too, he cannot be my disciple. యేసు ప్రభుని వెంబడించట్లో నువ్వు వెళ్తున్నావా, నేను వెళ్తున్నానా, మనం అందరం వెళ్తున్నామా అని కాదు ప్రియ. యేసు ప్రభు ఏమంటా ఉన్నాడంటే ఆయనను వెంబడించట్లో మరి మొదటిగా ఏమంటాడంటే తండ్రిని ద్వేషించాలా. ద్వేషించడం, ద్వేషం అంటే ఎలాంటిది అంటే ఈ భూలోకంలో ద్వేషం అంటే మనకు అందరికీ బాగా పరిచయం. ఒకరిని ద్వేషించాలంటే ఎంత గొప్పగా ద్వేషిస్తారు. కానీ యేసు ప్రభుని వెంబడించాలంటే యేసు ప్రభు ఏమంటే జన సమూహమును చూసి మాట్లాడుతున్నారు. ఎంతమంది వెంబడించినారంట? గొప్ప జనం గుంపులు గుంపులుగా వెంబడించినారు. వెంబడిస్తే వాళ్ళతో ఏమంటామనంటే ఎవడైనను అని అన్నాడు. He said to them, if any man come to me, ఎవడైనాను నా దగ్గరికి, ఎవరైనా నా దగ్గరికి వస్తే అని అన్నది.
ఒక్కడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటావనంట, నీ తండ్రిని వదిలిపెట్టు, నీ తల్లిని వదిలిపెట్టు, ఇంకేం చెప్తా ఉన్నాడు, ద్వేషించు, క్షమించాలి, నీ తండ్రిని ద్వేషించు, నీ తల్లిని ద్వేషించు, నీ భార్యను ద్వేషించు, నీ పిల్లలను ద్వేషించు, నీ సహోదరులను ద్వేషించు, నీ చెల్లెలను ద్వేషించు. కుటుంబ సంబంధమైన బాధ్యతనంతటినీ ద్వేషించి చివరికి ఏం చేయాలంటే నీ ప్రాణము కూడా నీకు విలువగా కనబడితే ఏం చేయాలా, అది కూడా వదిలిపెట్టు, అప్పుడే నా దగ్గరికి రా. అంటే ప్రాణమును తెగించి లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా విసర్జించి లోక సంబంధమైన బంధుత్వం అంతటినీ వదిలిపెట్టి యేసు ప్రభు దగ్గరికి రావాలి అనుకున్నవాడు ఎలాగ రావాలంట, తాను నిజంగా నేను స్వస్థత నొందినాను. 10 మంది బయలుదేరి వచ్చిన ఈ ప్రయాణంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాడు తిరిగినాడు. తిరిగి ఏం చెప్పినాడంటే 15వ వచనం, లూకాసు వార్త 17వ అధ్యాయం 15వ వచనం, సీయింగ్ దట్ he was cured, turned back, glorifying God with a loud voice, and fell on his face at his feet, giving him thanks. ఇతడు తిరిగి వచ్చి ఏం చేసినాడు అని అంటే యేసు ప్రభు పాదముల మీద పడ్డాడు. గొప్ప కేక వేసి ఆయన పాదముల మీద పడి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించినాడు. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఈ కేమ్ బ్యాక్ ప్రిలర్. యేసు ప్రభును వెంబడించే ప్రయాణంలో దేవుడు నీకు అనుగ్రహించే ప్రతి వస్తువును బట్టి, ప్రతి క్రియను బట్టి, ప్రతి వెలుగును బట్టి నువ్వు తిరిగి వచ్చి ఏం చేయాలంట, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ కృతజ్ఞతలు చెల్లించిన వాడు ఎవడంట, సమరయుడు అని రాయబడి. ఇదేంది సమరయుడు ఎందుకు తిరిగి వచ్చినాడు? యూదులు కదా తిరిగి రావాలా, ఇస్రాయేల్ కదా తిరిగి రావాలా, బాగైన వాళ్ళు కదా. తిరిగి వచ్చిన వాడు సమరయుడు ఎందుకు వచ్చినాడు అని అంటే, సమరయుడు ఎవరు అంటే సమాజం అంగీకరించని వ్యక్తి. ప్రియ యేసు ప్రభును వెంబడిస్తుంటే నిన్ను సమాజం అంగీకరించదు, సమాజము నిన్ను ద్వేషిస్తుంది. యేసు ప్రభును నమ్మి నువ్వు సాగితే ఈ సమాజము నిన్ను కోరుకోదు. ప్రియ తృణీకరించబడిన వాడే యేసు ప్రభు దగ్గరికి రా. యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడు యేసు ప్రభు తన గుడ్డితనమును బాగు చేసినాడు, కన్నులు కనుగొన్నాడు, కన్నులు చూచినాడు, కానీ సమాజం ఆయనను అంగీకరించలేదు. ఇదిగో నువ్వు గుడ్డివాడవు, మాకొచ్చి చెప్తున్నావు అని అతన్ని వెలివేసినారు అని రాయబడింది. కానీ యేసు ప్రభు అతని దగ్గరికి వెళ్ళినాడు అని రాయబడి, అతన్ని అంగీకరించినాడు అని రాయబడి. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి 10 మంది శుద్ధులైతే ఒక్కడు వచ్చి ఏమన్నాడంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన. అదే దేవుడు కోరుకుంటున్నాడు. నేను యేసు ప్రభు కొరకై నా ప్రయాణంలో హౌ ఆమ్ ఐ, నేను ఎలాగూ ప్రయాణం చేస్తున్నాను, నేను ప్రయాణం చేసే వెలుగు ఎంత గొప్పగా ఉంది అనేది మనం గ్రహించాలి. నేను ప్రయాణం చేసే వెలుగులో నేను దేవుని కొరకై త్యాగముతో సాగుతున్నాను. మనుషులను ఆ 10 మంది ఉండే 10 మంది బాగైనారు, ఒక్కడు తిరిగినాడు అన్న. ఆ 10 మంది అని వచ్చి ఏడ తిరిగిపోతున్నారు ఆయన మాయంబడేరా, మనము ఇచ్చనే పోదామని అనుకుంటే నో, హీ డి నాట్ గో విత్ ద 10 ప్రిలర్, హీ డి నాట్ గో విత్ ద ఫ్లో. అక్కడ ప్రవాహం ఏదైతే ఉందో ఆ ప్రవాహంలో వెళ్ళలే. ఎవరి వైపునకు తిరిగినాడంట, దేవుని వైపునకు తిరిగినాడు. హీ టర్న్ బ్యాక్. ఎక్కడికి తిరిగినాడు అంటే ప్రభు వైపునకు తిరిగినాడు. కృతజ్ఞతలు చెల్లించుతాడు. యాజకుని దగ్గరికి అర్పణ అర్పించడం కన్నా నా ప్రభు దగ్గరికి వచ్చి నేను కృతజ్ఞతలు చెల్లించడం చాలా గొప్పది అని అనుకున్నాను. నేను లోకంలో కనబడిన ఆకర్షణీయమైన వాటి యొద్దకు వెళ్ళి అక్కడ నేను చేసే కార్యము నేను ప్రభు దగ్గరికి వచ్చి నా కార్యమును చేస్తాను. మగ్దలేని మరియా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె తన జీవితంలో ఎంతో ఆనందం పొందింది. ఆమె తిరిగిపోయి ఏం చెప్పింది అని అంటే, నేను ప్రభువును చూచినాను అని అన్నది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె చెప్పగలిగిన సంగతి అంతా ఏంటంటే, ఐ హ్యావ్ సీన్ జీసస్ అన్నది. ఈ కుష్ఠరోగి కూడా తన జీవితంలో అతడు మరి బాగు అయిన తర్వాత అతడు చెప్పుకోగలిగే గొప్ప వెలిగిందంటే, నేను ఒక గొప్ప వ్యక్తిని ఎదుర్కొన్నాను, నా జీవితమును బాగు చేసిన అతని కృతజ్ఞతలు చెల్లించాను. యేసు ప్రభువునకు తిరగడం ప్రియులం, ఆయన వైపునకు తిరగడం చాలా అవసరం. ప్రయాణం చేయడం ఒక వ్యక్తి ఒక కోణం అవుతుంది. యేసు ప్రభుని నమ్ముకొని మనం ప్రయాణం చేయడం ఒక కోణం అయితే, ఆయన వైపు తిరగడం కూడా ఇంకొక కోణం. ఆ గుడ్డివాడు బాగైన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఎదుర్కొని
ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి అతను సాగిలపడేటు అని చూస్తున్నాం. యేసు ప్రభు వైపు తిరిగినప్పుడు నువ్వు ఏం గుర్తెరుగుతావంటే ఒక మాట ఉంది. మరి యోహాన్ రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యోహాన్ రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. And when I saw him, చదవనా, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడింది. యేసు ప్రభు వైపునకు తిరిగితే ఏం జరుగుతుందంట? ఈయన కూడా తిరిగినాడు. అక్కడ రాయబడింది 12వ వచనం చదవన పైన, ఈయన కూడా తిరిగినాడు అని రాయబడి. ఎంతో గొప్ప గొప్ప సంగతులు చూసినాడు. కానీ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో ఈయన కూడా తిరిగినాడని అక్కడ దేవుని గ్రంథంలో రాయబడి. ఇది వినగా నాతో మాట్లాడుచున్న చూడ తిరిగి తిని. మాట్లాడుతున్నవాడు ఎవరు? నాకు చెప్పుచున్నవాడు ఎవరు? అర్పణలు అర్పించమని చెప్తున్నాడు ఎవరు? అదిగో నువ్వు యాజకునికి పోయి కనపరుచుకొని చెప్తున్న ఎవరు ఈయన అని తిరిగినాడంట భక్తుడైన యోహాన్. తిరిగి చూడగా ఆయన స్వరూపం ఎలాగుందంట? కృతజ్ఞత చెల్లించేవానిగా ఉన్నాడు. ఆయన స్వరూపము, ఆయన దివ్య దృశ్యం అంతా ఎలాగుందంట? అర్పణలు అర్పించేవానిగా ఉన్నాడు. ఆయన వైపు తిరిగితే ఏం జరిగిందంట? ఆరాధన అర్పించేవానిగా కనబడినాడు. గుడ్డివాడు అర్పించినాడు, ఆరాధించినాడు. అదిగో సమరయ స్త్రీ ఆయన వైపునకు తిరిగి, ఇదిగో నేను ఒక మనిషిని చూసి తిని అన్నాడు. మగ్దలేని మరియ యేసు ప్రభు వైపునకు చూచి, ఇదిగో హీఈస్ ద వన్ అని అందరి శిష్యులకు వెళ్ళి, నేను ప్రభువును చూచి తిని. ప్రిలారా, ఇదిగో భక్తుడైన యోహాన్ ఏమంటున్నా అంటే, నేను ఆయనను తిరిగి చూచినాను. ఐ వాంటెడ్ టు టర్న్ బ్యాక్ అండ్ సీ హూ ఈజ్. ఆయన ఎవరో నేను చూడగోరుతుంది. ఆయన చూడగానే ఏమైనాడంటే, ఆయన చచ్చిన వాని వలె ఆయన పాదముల దగ్గర పడ్డాడు. అది ఉత్తమమైన పని. ప్రియుల, యేసు ప్రభును సంధించిన వాడు చేయగలిగిన పని అంతా ఏంటంట? ఆయన పాదముల దగ్గర చచ్చినవాడు. చచ్చినవాడు అంటే ఎలాంటి చలనం లేనటువంటి వాడు. చలనం లేనటువంటి వాడిని నడిపించగలిగేది, మోయగలిగేది ఎవరు? చచ్చిన వాళ్ళని ఎవరు మోస్తారంటే, మనం అనుకున్నాం, మన బుధవారం నలుగురు మోసుకుంటా పోతారు. యేసు ప్రభు దగ్గరికి నీ జీవితం, నా జీవితం ఎలా ఉండాలంట? చలనం లేనటువంటి వారంగా ఉండాలి. అక్కడ ఏం జరుగుతుందంట? ఆయనే చేయబట్టి లేపుతాడు. యేసు ప్రభు అన్నాడు, మరియా ఉత్తమమైన దానిని చేపట్టి. అదేంటంట? ఆయన పాదముల దగ్గర కూర్చొని వినడం, ఆయన పాదముల దగ్గర కూర్చొని పడిపోవడం. ప్రియుల, ఆయనే ఎదుగుతాడు. వెన్ యూ టర్న్ బ్యాక్, 10 మంది తిరిగినారా అంటే లేదు, ఒక్కడే తిరిగినాడు. ఆ ఒక్కడే ఎంత గొప్ప సంగతులు చెప్పగలిగినాడు. యూ అండ్ ఐ, మనం అందరం కూడా మన భక్తి జీవితంలో ప్రభు వైపు తిరగాలి, ప్రయాణం చేయాలి. దేని కొరకు ప్రయాణం చేస్తున్నాం? నీ ఆత్మీయ జీవితంలో ఆడ 4 సంగతులు ఉన్నాయి. ఒకటేమంట? కుటుంబమును విడిచిపెట్టడం, ద్వేషించడం. యేసు ప్రభుని నమ్మిన నీ ప్రయాణంలో ఆదివారము అందరిని వదిలిపెట్టి, మీతో నాకు పని లేదు, నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? నువ్వు రాకపోతే నేను కూడా ఓను, నువ్వు లేవకపోతే నేను కూడా పండుకుంటా కదా. యేసు ప్రభు ఏమన్నా అంటే, నీ తండ్రిని ద్వేషించడం, ఇంకెవరిని? నీ తల్లిని ద్వేషించడం, ఇంకా భార్యను ద్వేషించడం. భర్తను ద్వేషించడం అంటే ఆయన భర్తతోనే మాట్లాడుతున్నాడు, పురుషునితోనే మాట్లాడుతున్నాడు. అక్కడ ఇంకెవరిని ద్వేషించాలంట? అదిగో నీ పిల్లలను ద్వేషించాడు. ఇంకెవరంటే, ఇంటికి మా అన్న వచ్చిండన్న ఊరు నుంచి, ఇంటికి మా అక్క వచ్చిందన్న. ద్వేషించడం. ప్రభువును వెంబడించడంలో మొట్టమొదటి పాఠ భాగం ప్రభు చెప్తున్నాడంటే, కుటుంబ వాతావరణం నుంచి బయటికి రా. ఫస్ట్ నన్ను వెంబడించాలంటే కుటుంబం కాదు నీకు ముఖ్యం. నన్ను వెంబడించాలంటే నీకు దేవుని ప్రాంగణమే ముఖ్యం. ప్రియుల, ఆదివారం నేను లేస్తే ఎవరి గురించి ఆలోచించాలి. నా టైం కరెక్ట్గా 6 గంటలకు నేను పడక మీకు దిగాల కిందికి, అది నా టైం. ఎక్కడ ఏం చేస్తానంటే అంతా సెట్ చేసుకుంటా 7-7:30 దాకా తిరుగుతూ ఉంటా. ఇది చేరాడ, ఇది అది అది అదన్నీ చేసి పోయి ఎవ్వరిని లేప. కేసీఆర్ లేవు, టైం అయింది. మెకెన్ లేవు, టైం, ఎవ్వరిని లేప. నా పని నేను చేసుకుంటా, ఇస్త్రీ చేసుకుంటా, స్నానం చేసుకుంటా,
8:15 నుంచి 8:15 వరకు మందిరంలో వచ్చి కూర్చోవాలి. ఇది ఏంటంట, ప్రభువు కొరకు వెంబడించిన వెలుగు ప్రియులారా. ఆదివారం ఏం టైం అయింది అని గడియారం చూసుకోవడం కాదు, ఏం టైం ఇంకా టైం ఉందని చూసుకోవడం కాదు. యువర్ డిజైర్ టు ఫర్సేక్ ఎవ్రీబడి ప్రియులారా. క్రీస్తుని వెంబడించాలి అని అంటే ఈ వెలుగు. రెండోది ఏం చేయాలంట, నీ భక్తి జీవితంలో నువ్వు ఒక ధ్వజమును నిలబెట్టాలా అని రెడీ చేసుకున్నావు కదా. పోయిన సంవత్సరం ఏం లెక్కలు వేసుకున్నారు? ఏమన్నా పోయిన సంవత్సరం లెక్కలు వేసుకుని ఉంటాం. ఈ సంవత్సరం నేను ఒక ధ్వజంను నిలబెడతా, ఒక గోపురమును కడతా, ఆ గోపురంలో కింది నుంచి లైన్లు రాసుకుంటూ వస్తా. గోపురాల మీద లైన్లు ఉంటే ఆయన పేర్లు రాసి ఉంటారు. ఈ లైన్ ఎందుకు నిలబెట్టినవరా ఈ గోపురం అంటే, ఫలాని సంవత్సరమున ఫలానోడు చచ్చిపోయినాడు అని చెప్పి ఆ గోపురం పైన రాస్తారు. దానికి నిదర్శనంగా ఈ గోపురం నిలబెట్టినామంట. పోయిన సంవత్సరం గోపురం నిలబెట్టాలనుకున్నాం. ఎంత పెద్ద గోపురం నిలబెట్టాలనుకున్నా అంటే, నాకంటే మంచోడు, నేను ఎంత పర్ఫెక్ట్గా నడవాలనుకుంటున్నానో రాసుకున్నాను అక్కడ గోపురాల మీద. ఏమైందంట, దాని ఖరీదును గ్రహించలేకపోయినా, దానికి మూల్యం ఎంత చెల్లించాలో గ్రహించలేదు. హీ కుడ్ నాట్ ఎస్టిమేట్ ద మూల్యం పిల్లర్. దానికి చెల్లించాల్సిన క్రయం మర్చిపోయినాడు. గోపురం ఏమైపోయిందంట, టస్ మన కిందికి వచ్చేసింది. మళ్ళా ఇంకో గోపురం కడతామని దేవుడు 2025 సంవత్సరం ఇచ్చినాడు. హౌ ఫార్ ఆర్ వి బిల్డింగ్ ఇట్? ఖరీదు, దాని ఖరీదు గుర్తెరగాల. గోపురములుగా భక్తి జీవితంలో నిలబెట్టుకోవడానికి ఖరీదు ఉంది ప్రియుల. ఆ ఖరీదు ఏంటంటే, పైన చెప్పబడిన వాతావరణం, కుటుంబ వాతావరణం నుండి బయటికి వచ్చిన వాడు ఖరీదును గుర్తెరుగుతాడు. ఖరీదును గుర్తెరిగి తన గోపురం కడతాడు. రెండోది ఏంటంటే, యేసుప్రభు ఏమన్నాడు అని అంటే యుద్ధం ప్రియుల. మూడో వాతావరణం ఏమన్నాడంటే యుద్ధం. ఇఫ్ వన్ గోస్ టు ద వార్, యుద్ధానికి పోవాలంటే ఏం చేయాలంట, నీ శక్తి ఏందో తెలుసుకోవాలి. లోకంలో నీవు యుద్ధం చేసేవానిగా ఉన్నావు. ఈ లోకంలో నీ ప్రాంగణం ఎలాంటిదంటే, యు ఆర్ ఇన్ అ వార్ఫేర్. యుద్ధం చేయడానికి నాకు శక్తి ఉందా? లేదు అని అంటే ఏం చేయాలంట, కూర్చొని సమాధానం పడి. ఎవరితో సమాధానం పడాలా? యేసు ప్రభువుని నమ్మినవాడు యుద్ధం చేయాలి. ఎవరితో యుద్ధం? అపవాదితో యుద్ధం. ఆ యుద్ధం చేసేవాడు, యుద్ధం చేసే శక్తి నా దగ్గర లేదంటే సమాధాన పడాలండి. ఎక్కడ సమాధాన పడాలా? ఎవరితో సమాధానం పడాలి? శత్రువుతోనా? శత్రువు దగ్గరికి నేను పోతే వాడు లటక్కుమని నేను మింగి ఏం చేస్తాడంట, ఇంకా 7 తీసుకొచ్చి వాడు సింహాసనం వేసుకుంటాడని బైబిల్లో రాయబడింది. ఒకడు పోయి ఇంకెంతమంది తెస్తాడంట? సమాధానం దేవునితో పడాలి. నువ్వు శత్రువును జయించాలంటే యువర్ పీస్ మేకర్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్ ప్రిలా. నీకు సమాధానం ఇచ్చేవాడు ఎవరు అంటే దేవుడు. ఆ దేవుని దగ్గరికి వచ్చి సమాధానం పడు, లేదంటే నష్టం బహుగా చూస్తావు. గుర్తు చేసినాడు ఇప్పుడు దాకా 4 షడ్రక్ మెషక్ అబేద్నెగో ముగ్గురిని. వారి నష్టమును చూడాలనే లెక్కలు వేసుకున్నారు. వాళ్ళు మేము సస్తాం ఖచ్చితంగా అనుకున్నారు. ఈ రాజు దగ్గర పోయినా మమ్మల్ని చంపుతాడు, అందులో పడినా చంపుతాడు, ఎక్కడ పోయినా మేము సచ్చేది ఖాయమే అని అనుకొని ఏం చేసినాడంట, పోయి అగ్నిలో పడడానికి ఇష్టపడినారు. ఎందుకు అని అంటే ఖరీదేందో తెలుసు. ఆ ఖరీదు విలువ వారు లెక్క పెట్టినారు కనుక ఏమనంటే, మమ్మల్ని కాపాడుటకు మా దేవుడు సమర్థుడు. నీతో సమాధానము, నీకు శక్తిని అనుగ్రహించగలిగేవాడు ఎవరు అంటే యేసు ప్రభు. నువ్వు యుద్ధంలో జయించాలి అని అంటే హూ ఇస్ ద వన్ హూ గివ్స్ యూ పవర్ అని అంటే క్రైస్ట్ హిమ్సెల్ఫ్. అందుకే అన్నాడు సమాధాన పడు. అప్పుడే నీకేమవుతుందంట, యూ విల్ బి విన్నింగ్ యువర్ వార్ఫేర్. 4వది అక్కడ ఏమనంటే ఉప్పు అని కూడా మాట్లాడినాడు. 34 అధ్యాయంలో ఉప్పు ఎలాంటిదంట, అది సారము కోల్పోతే వంటకు పనికిరాదు, పంటకు పనికిరాదు. 14 అధ్యాయం 24 వచ్చినాం అనుకుంటా, ఆ మాట ఉంది. 24 34 చదవను. ఉప్పు నిస్సారమైన ఎడలా, ఉప్పు నిస్సారమైన ఎడలా అది దేనికి సారమునిచ్చు. ఉప్పు ఎలాంటిదంట, వంటలో వేసుకునేది, పప్పులో వేసుకునేది, పంటలో వేసుకునేది. ఈ రెండిటికి అంటే ఈ లోకంలో అభివృద్ధి కావడానికి ఉప్పు కావాలా, రుచి కావడానికి ఉప్పు కావాలి. యేసు ప్రభువుని నమ్ముకున్న మన జీవితాల్లో యేసు ప్రభువును వెంబడించడము అని అంటే
రుచికరమైన భోజనం కావాలి. పంట రుచికరమైనది కావాలంటే ఉప్పు చల్లాలి దాంట్లో. సాల్ట్ అప్లైస్ 2 times పిల్లలు. అది నీ జీవితంలో, లోకంలో కూడా. యేసు ప్రభువును వెంబడించడం అంటే నీ భోజనం ఎలాగ ఉండాలంట? నువ్వు మాట్లాడే భోజనం, నువ్వు పెట్టే భోజనం. మన గత 10 రోజుల నుంచి ఒక క్లిప్పింగ్ వస్తా ఉంది ఫేస్బుక్లో. ఆ క్లిప్పింగ్ చూసినప్పుడల్లా ఎందుకు ఇంత ఫార్వర్డ్ చేస్తున్నారు దాన్ని? అవమానకరంగా గజ్జలు వేసుకొని అందరిని ఎగురుమనే మ్యూజిక్ కొడుతున్నాడు. వీళ్ళందరూ కొయ్యి 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 అనుకుంటే వీళ్ళు కూడా వస్తా ఉన్నారు. హౌ భోజనము పిల్లలు, రుచికరమైన భోజనం కావాలి. ఉప్పు ఏం చేస్తుందంట? టేస్టీ ఫుడ్ని క్రియేట్ చేస్తుంది పిల్లలు. భోజనంలో సారవంతమైనది రావాలి అని అంటే ఉప్పు కావాలి. నీ దగ్గర సారవంతమైన మాటలు బయలుదేరాలంటే ప్రభువునకు సంబంధించిన ఉప్పు, ప్రభువునకు సంబంధించిన మాటలు నీ దగ్గర. అప్పుడు ఏమవుతుందంట? ఇట్ విల్ బికమ్ అ టేస్టీ వన్. లేకుంటే అందరినీ గంతులేమంటావు, అందరినీ నాట్యం ఏమంటావు, అందరికి అదే చెప్తావు, కొట్టుమంటావు, అందరినీ అన్నీ చేయమని చెప్తావు పిల్లలు. యేసు ప్రభువుని నమ్ముకున్న మన ప్రయాణంలో ఉప్పులాగా మనం ఉండకపోతే, ఇంకో మాట ఏమంటున్నారంటే సారవంతమైన భూమిలో ఉప్పు పడితే పంట అభివృద్ధి అవుతుంది పిల్లలు. యేసుక్రీస్తు ప్రభువును ఎరిగిన మన జీవితంలో, మన ప్రయాణంలో దెర్ షుడ్ బి అ క్రాప్ పిల్లలు. నువ్వు ఎదిగినావు అని చెప్పడానికి కొరకై ఒక గొప్ప పంటను చూయించగలిగే గొప్ప స్థితిలో ఉండాలి. దాని ఎలాగూ ఆ పంట అభివృద్ధి అవుతుందంట? దేవుడు అనుగ్రహించిన వెలుగులో నువ్వు చల్లే ఉప్పును బట్టే ఉంటుంది పిల్లలు. ఈ 4 కలిగి ఎక్కడుండాలంట? ప్రభు వైపు తిరగాలి. ఆల్ దీస్ 4 ఎలిమెంట్స్. నీ కుటుంబంలో ద్వేషించాలా, నీ ధ్వజమును నిలబెట్టాలనుకునే ధ్వజము దాని ఖరీదెంతో గుర్తెరగాల. ఇంకేం రాయబడింది అక్కడ అంటే యుద్ధమునకు వెళ్ళాలి అని అనుకుంటే ఆ యుద్ధంలో ఎంత ఖరీదో గ్రహించాలా. సమాధానపడు. ఒకవేళ నీ దగ్గర శక్తి లేకపోతే, నీ జీవితంలో భక్తి లేకపోతే దేవుని దగ్గరికి రా. ప్రభువా, నేను ఫలాన్ని జయించాలనుకుంటున్నాను, ఫలాని శోధన నేను ఎదురించాలనుకుంటున్నాను, ఫలాని క్రియలను నేను రూపమాపాలనుకుంటున్నాను, దయచేసి నాకు శక్తి దయచేసి దేవునితో సమాధానపడితే ఏమొస్తుందంట? యుద్ధమును జయించగలిగే శక్తి వస్తుంది. యేసు ప్రభువును వెంబడించే భాగ్యం. చివరిగా 17వ అధ్యాయంలో ఏముందంట? అండ్ హీ రిటర్న్ బ్యాక్ టు గివ్. ఏమిచ్చినాడంట? దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం 17వ అధ్యాయంలో వచ్చినాడు. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడంటే 17వ అధ్యాయం 19వ వచనంలో చదవను. నీవు లేచి పొమ్ము, యేసు ప్రభు చాలా తక్కువ ఈ మాటలు చెప్తాడు. నువ్వు లేచి పొమ్ము అని. లేచిపోవడం ఎక్కడి నుంచి లేవాలా? నీ జీవితంలో యేసు ప్రభును వెంబడించిన ఈ కార్యంలో యేసు ప్రభు పాదముల దగ్గర కూర్చున్న ఇతనికి ఆయన పాదముల దగ్గరికి వచ్చి సాగిలపడి మొక్కిన తర్వాత అతను అంటాడు, లేచి పో, ఆడే కూర్చో అని చెప్పడం. నువ్వు తిరిగి వచ్చి అర్పణ ఇచ్చినావు కదా, నువ్వు తిరిగి వచ్చి దేవునికి స్తుతులు చెల్లించినావు కదా, ఆరాధించినావు కదా, ఇంకేం చేయాలంటే నెక్స్ట్ మరలా తిరిగి పో. ఎవరిని ద్వేషించటకు? కుటుంబమును ద్వేషించడానికి. ఎక్కడికి పోవాలా మరలా నువ్వు అంటే? అదిగో స్తంభమును నిలబెట్టడానికి పోవాలా. ఎక్కడికి పోవాలి అంటే అదిగో యుద్ధమును జయించడానికి పోవాలా. ఎక్కడికి పోవాలంటే సారవంతమైన జీవితం కలిగి ఉండడానికి పోవాలి. ఇంకా నేను చేసేసిన నా భక్తి జీవితం ఈడికి అయిపోయింది కాదు. అంటిల్ ద లార్డ్ కమ్స్ పిల్లలు. ప్రభు వచ్చేంత వరకు కూడా నువ్వు లేచి పొమ్మంటావు అన్నాడు ప్రభు. అండ్ హి సేడ్ టు హిమ్, రైజ్ అప్ అండ్ గో దై వే, దై ఫెయిత్ హ్యాస్ మేడ్ ది వెల్. అంటే ఎట్లా వెళ్ళాలయ్యా? నేను ఎక్కడికి వెళ్ళాను? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచి, నీ విశ్వాసం నిన్ను మంచి చేసింది, నీకు మేలు చేసింది. యేసు ప్రభుని నమ్ముకోవడంలో మనకు కావాల్సినది ఇదే ప్రియులారు, విశ్వాసంతో అడుగులు వేయాలి. చాలామంది అనుకుంటారు నాకు విశ్వాసం లేదు అని అంటారు. ఒక మాట చూపించింది, ముగిస్తాను. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో పేతురు ఈ మాట మాట్లాడుతూ అంటాడు. 1వ అధ్యాయం, మొదటి పత్రిక, క్షమించాలి, మొదటి పత్రిక 1వ అధ్యాయం 1
4వ వచనం చదవాలి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని స్తుతింపబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదని స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జయింపజేసాడు. మరలా యేసు ప్రభు ఏం చేసినాడంటే, he has given us another life pillar, undefiled, unfading inheritance reserved in the heavens for you who are kept guarded by the power of God through faith for salvation ready to be reserved in the last time. అంచె దినాల్లో ఉన్న మనకు దేవుడు విశ్వాసము ద్వారా ఏం చేసినాడంట, అంతటినీ భద్రపరిచినాడు. సో నా ప్రయాణం యేసు ప్రభు కొరకై సాగవలసిన ప్రయాణం ఎలా ఉండాలంట, విశ్వాసముతో కూడిన ప్రయాణమే ఉండాలి. విశ్వాసముతో నడిచే ప్రయాణం అయితే దేవుడు దీవెనకరంగా మనకు దయచేస్తాడు. అందుకే యేసు ప్రభు ఈ కుష్ఠరోగికి ఏమనంటే, నువ్వు లేచి నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది కనుక ప్రయాణమై వెళ్ళు అని అన్నాడు. కనుక ప్రియులారా, మన ప్రయాణంలో దేవుని కొరకై నమ్మకమైన జీవితం కలిగి మనం ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మన కొరకై దీవించుగాక. ఆమేన్.